ట్రంప్ ఎలా అధికారంలోకి వచ్చారో లేదో అలా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. తన సూపర్ పవర్ను ఎప్పటికప్పుడు రుచి చూపిస్తూనే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా వెనిజువెలా ప్రెసిడెంట్నే ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి ఎత్తుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ఒక్క వార్నింగ్ ఇస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు షేక్ అవుతాయి. ఇది ట్రంప్ రేంజ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేజేతులా తన పరువు తానే తీసుకుంటున్నారా? ప్రపంచ పెద్దన్న అనే బ్రాండ్ను తనే దెబ్బతీస్తున్నారా? అగ్రరాజ్యం ఇమేజ్ను తన చేతులతో తానే తగ్గించేస్తున్నారా? ట్రంప్ చెబితే ప్రపంచ దేశాలు లైట్ తీసుకుంటున్నాయా? ఇరాన్ విషయంలో ట్రంప్ అడ్డంగా దొరికిపోయారా? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారో వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. అయితే సొంత గడ్డపై ఏకాభిప్రాయం చాలా ముఖ్యం. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్కు అమెరికాలో మద్దతు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయన చేతల్ని విమర్శించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. చివరికి సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్కు సెగ తప్పడం లేదు. ఈ క్రమంలో తన పరువును పోగొట్టుకోవడంతో పాటు అగ్రరాజ్యం ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు అమెరికా అధ్యక్షుడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ ఒక్క నినాదంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు డొనాల్డ్ ట్రంప్. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రచారంలో ఈయన చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లు చూసి అమెరికన్లు నమ్మారు. తమను మరింత ఉన్నత స్థితిలో నిలుపుతారని ఆశపడ్డారు. అలా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ తను ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి కట్టుబడి పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నారు. కానీ అమెరికన్లు మాత్రం అంత గ్రేట్ ఏం లేదు, పైపెచ్చు ధరలు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏదో ఒక రూపంలో అమెరికన్లపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలపై పన్నుల భారం మోపారు ట్రంప్. అమెరికన్ల కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పుకున్నారు. కానీ అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పైపెచ్చు ఇతర దేశాలపై వేసిన పన్నుల భారం వల్ల అమెరికాలో కొన్ని షాపులు మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా కొంతమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చుట్టూ తిరిగి అమెరికన్లనే ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టారు ట్రంప్. కట్ చేస్తే అమెరికాలో చమురు ధరలు భగ్గుమన్నాయి. 3 రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తానన్నారు. ఇప్పుడు 3వ వారంలోకి యుద్ధం ప్రవేశించబోతోంది. వారం రోజుల్లో హార్మూజ్ జలసంధిని తెరిపిస్తానన్నారు. ఇప్పటి వరకు నౌకల రవాణా పునఃప్రారంభం కాలేదు. ఇలా ట్రంప్ చెప్పినదేది నిజం కాకపోవడంతో ఆయనపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షమే కాదు, స్వపక్షంలో కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. చివరికి ఓ సెక్షన్ మీడియా కూడా ట్రంప్పై బాహాటంగానే విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలు, దీనికి సంబంధించిన కథనాలు ట్రంప్ ఇమేజ్ను మసకబారేలా చేస్తున్నాయి. ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని డెమోక్రటిక్ సభ్యుడు, న్యూజెర్సీ సెనేటర్ క్యారీ బూకర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా మరో దేశంపై అమెరికా యుద్ధానికి దిగడం అత్యంత ప్రమాదకర చర్యగా చెప్పుకొచ్చారు. అటు మరో సెనేటర్ క్రిస్ మర్ఫీ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇరాన్పై అమెరికా దాడి చేయడం అక్రమం అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన. ఆరిజోనా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్ మార్క్ కెల్లీ కూడా ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అలెగ్జాండర్ కోర్టెజ్, రో ఖన్నా, చక్ స్కమ్మర్, హకీమ్ జెఫ్రీన్ లాంటి ఎంతో మంది ప్రముఖులు ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్కు పూర్తి స్థాయిలో మద్దతు లేదు. లిజ్ చెనీ, యాడమ్ కిగ్నైజర్, జాన్ బాల్టన్, మార్క్ ఎస్పెర్ లాంటి వాళ్లు ట్రంప్ విదేశాంగ విధానం సరిగ్గా లేదని విమర్శించారు. అటు మీడియా నుంచి కూడా ట్రంప్కు నిరసనలు తప్పలేదు. అమెరికా రాజకీయ వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్ ట్రంప్ విధానాన్ని బహిరంగంగా విమర్శించారు. ఇరాన్తో యుద్ధం అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. గల్ఫ్లో అమెరికా ప్రారంభించిన యుద్ధం అమెరికాకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోగా భారీగా ఖర్చు తప్పదన్నారు. యుద్ధం చేసిన ప్రతిసారి అమెరికా నష్టపోయిందని, ట్రంప్ తిరిగి అదే తప్పు చేస్తున్నారని అన్నారు. ఇక CNN అయితే ట్రంప్ చేస్తున్న పనుల్ని ఓపెన్ గానే విమర్శిస్తోంది. జర్నలిజం విలువలకు కట్టుబడి తాము సమస్త సమాచారాన్ని అమెరికన్లకు అందిస్తామని, ఇరాన్ అధ్యక్షుడి వార్తల్ని అమెరికాలో ప్రసారం చేయడం వల్ల అమెరికన్లు పరిస్థితిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారని తెలిపింది. తమ ఛానల్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి మరీ ఖండించింది. మరోవైపు అమెరికాలోని బిలియనీర్లు, మేధావుల్లో కూడా కొంతమంది ట్రంప్ చేస్తున్న పనుల్ని సమర్థించడం లేదు. జార్జ్ సోరస్, మైఖేల్ బ్లూంబర్గ్, మార్క్ కూబన్ లాంటి బిలియనీర్లు ట్రంప్ రాజకీయ వైఖరిని ఓపెన్ గా విమర్శిస్తున్నారు. అటు నోమ్ కోమ్స్కీ, పాల్ క్రూగ్మేన్, జోసెఫ్ స్టిగ్లిజ్ లాంటి మేధావులు కూడా
ట్రంప్ విధానాల వల్ల అమెరికాకు ఇతర దేశాలకు మధ్య అసమానతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు స్వదేశంలో ఇలా విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ను అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత కొన్ని ప్రపంచ దేశాలు ట్రంప్ వైఖరిని ఖండించాయి. మరికొన్ని దేశాలు మాత్రం అమెరికాకు వ్యతిరేకంగా స్పందించడం ఇష్టం లేక తటస్థంగా ఉండిపోయాయి. పైపైన ఖండన ప్రకటనలు విడుదల చేసి ఊరుకున్నాయి. అయితే 2 వారాలైనా యుద్ధం కొలిక్కి రాకపోవడంతో ఆ దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్కు రివర్స్ అయ్యాయి. హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా పెద్దన్న ఇమేజ్కు ఈ పరిణామం పెద్ద గండి కొట్టింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియాలో 17 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 7 మిత్ర దేశాలు ట్రంప్కు షాక్ ఇచ్చాయి. ఇరాన్ పరిధిలోని హార్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధ నౌకలను పంపాలంటూ ట్రంప్ చేసిన సూచనను పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీంతో అంతర్జాతీయంగా అమెరికా తన పరువు తానే పోగొట్టుకుందనే విశ్లేషణలు పుట్టుకొస్తున్నాయి. మిత్ర దేశాలే అమెరికాను లైట్ తీసుకున్నాయనే ప్రచారం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ పరిధిలోని హర్ముజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలకు సందేశాలు పంపించారు. ఇరాన్ పరిధిలోని హర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధ నౌకలను పంపాలంటూ సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సందేశంపై మిత్ర దేశాలు జపాన్, ఆస్ట్రేలియా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని తేల్చి చెప్పింది ఆస్ట్రేలియా. అంతర్జాతీయ వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి ఎంత కీలకమైనదో తమకు తెలుసని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా సూచించినట్టు తమ యుద్ధ నౌకను పంపించలేమంటూ తెగేసి చెప్పింది ఆస్ట్రేలియా. అమెరికా ఊహించని సమాధానం ఇది. అటు జపాన్ కూడా ఝలక్కిచ్చింది. ఆస్ట్రేలియాలానే తాము కూడా యుద్ధానికి దూరంగా ఉంటామని స్పష్టం చేసింది. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని జపాన్ పార్లమెంటు వెల్లడించింది. ఈ అంశంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. బదులుగా మైన్ హంటింగ్ డ్రోన్లను పంపి సహకరించవచ్చని తెలిపారు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యమని, కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని అమెరికాకు సూచించారు. దీంతో ఇరాన్పై యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్నకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మరోవైపు చైనా కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ట్రంప్. చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారా చమురు పొందుతున్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మిత్ర దేశాలే ముందుకు రాని ఈ తరుణంలో అమెరికా ప్రతిపాదనను చైనా అంగీకరించే ప్రసక్తి లేదు. అయితే ఆ విషయాన్ని చైనా నేరుగా చెప్పకుండా తప్పించుకుంది. చైనా వైఖరి ఏంటనేది అమెరికాకు అర్థమైంది. ఇలా మిత్ర దేశాలు, ఇతర దేశాల నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా ఒంటరైంది. సూపర్ పవర్ అమెరికా అడిగినా కొన్ని దేశాలు నో చెప్పడం ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాభవం తగ్గిందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు విశ్లేషకులు. 3 రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తానన్న అమెరికాకు ఇప్పటికే $12 బిలియన్ పైగా ఖర్చయింది. 13 మందికి పైగా సైనికుల్ని కోల్పోయింది. దీనికి తోడు స్వదేశంలో పెట్రోల్ ధరలు మండిపోవడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. ఇవన్నీ ట్రంప్ ఇమేజ్ను తగ్గిస్తున్నాయి. ఆయన యుద్ధంలో గెలుస్తారా గెలవరా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఇరాన్తో యుద్ధం మొదలు పెట్టడమే పెద్ద తప్పు అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఇరాన్ విషయంలో ట్రంప్ తన దేశ ప్రజలకు అడ్డంగా దొరికిపోయారంటూ అక్కడి మీడియా వరుస కథనాలు ప్రచురిస్తుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ చేసిన తప్పుల్ని ఎత్తుచూపుతుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ ఘర్షణ పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా ఖమేనీని అమెరికా హతమార్చిన తరువాత యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. అయితే ఈసారి మాత్రం అమెరికా పైచేయి సాధించడం కష్టమంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాన్ను అమెరికా తక్కువగా అంచనా వేసిందని, పైగా దేశ ప్రజల్ని మానసికంగా సన్నద్ధం చేయకుండా యుద్ధానికి దిగిందని చెబుతున్నారు. పూర్తిస్థాయి యుద్ధం జరగకపోవడానికి, ఒకవేళ పూర్తిస్థాయిలో యుద్ధం జరిగినా అమెరికాకు ఆశించిన ఫలితం దక్కకపోవడానికి దారితీసే కారణాలను అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో మొదటిది ఆర్థిక నష్టం. ఇరాన్ యుద్ధంతో భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది అమెరికా. ఇప్పటికే అగ్రరాజ్యానికి $12 బిలియన్ ఖర్చయింది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే $200 బిలియన్ ఖర్చవుతుందని అంచనా.
అదే జరిగితే అమెరికన్లు అల్లాడిపోతారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని భారం పడుతుంది. అమెరికా అంతులేని యుద్ధాలు చేస్తోందని, ఆ యుద్ధాల నుంచి సైనికుల్ని వెనక్కు తీసుకొస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కోపం అమెరికన్లలో ఉంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు మరణిస్తుంటే ఆ దేశ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా ప్రజలు మరో సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం సంగతి పక్కన పెడితే కనీసం హార్మూజ్ జలసంధిని కూడా ట్రంప్ తన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఇరాన్ దేశం పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే ఇరాన్ సైన్యం చాలా పటిష్టమైంది. వారి వద్ద అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. వీటిపై సరైన అంచనా లేకుండానే ట్రంప్ యుద్ధానికి దిగారనే విమర్శ రోజు రోజుకు ఎక్కువవుతోంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్కు, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీల నుంచి మద్దతు ఉంది. యుద్ధంతో ఈ సంస్థలు అమెరికాపై కక్ష కట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై ఇవి దాడులు చేస్తున్నాయి. యుద్ధం ముగిసినా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థల వల్ల అమెరికా గడ్డపై ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఈ యుద్ధం అమెరికా భద్రతకే ముప్పుగా మారిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికా వైదొలగడాన్ని ఐరోపా దేశాలు, రష్యా, చైనా వ్యతిరేకించాయి. దీంతో ఇరాన్పై అమెరికా చేసిన దాడికి అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు తగ్గిపోయింది. ఇది అమెరికా దౌత్య సంబంధాలను దెబ్బతీస్తోంది. అమెరికా ఫస్ట్ అంటూ గద్దెనెక్కిన ట్రంప్ ఇరాన్పై సాగిస్తున్న యుద్ధంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో లాస్ట్ అయ్యారు. ప్రపంచ పెద్దన్న చెప్పినా చాలా దేశాలు లైట్ తీసుకోవడంతో ట్రంప్ తన పరువును తానే పోగొట్టుకున్నారనే చర్చ మొదలైంది. ట్రంప్ తన చేతులతో అమెరికా బ్రాండ్కు బీటలు వారేలా చేశారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఓవైపు యుద్ధాన్ని త్వరగా ముగించాలి, మరోవైపు అమెరికా ప్రతిష్టను తిరిగి పెంచాలి. ట్రంప్కు ఇది ఇజ్జత్ కా సవాల్గా మారింది.